హాయ్ అందరికీ. మక్క గారెలు వెరీ వెరీ టేస్టీ మక్క గారెలు ఎలా చేద్దామో చూద్దాము. అందరికీ ఇష్టమే ఉంటుంది కదా మక్క గారెలు అంటే. అది ఈరోజు మక్క గారెలు టేస్టీగా ఉండాలంటే మక్క కంకులు మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోవాలి మార్కెట్ నుండి. తెచ్చుకున్న తర్వాత వాటి పొరుసు అంతా తీయాలి. ఇలా మొత్తం అన్నీ సగం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా తీసుకుంటే ఈజీగా వస్తాయి. హాఫ్ కట్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. మా మామయ్య చూసారా ఎలా తీస్తున్నారో. తనకి వద్దన్న పనులల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చేతనైనంత వరకు చేస్తూనే ఉంటారు పని. ఇంట్లో అందరం కూర్చొని మక్క కంకి నుండి మక్క గింజలన్నీ వేరు చేసుకున్నాము. అన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకొని వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేయడానికి అందులో కావాల్సిన వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, దీనికి రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఇది మిక్సీ చేసింది మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని అవన్నీ ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు కారం కూడా ఇప్పుడు టేస్ట్ చూడాలి సరిపడిందా లేదా. అవసరమైతే మళ్ళీ వేసి ముగ్గురు పెట్టి ముగ్గుల్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచి వేడెక్కింది చూడండి. చిన్న ముద్ద తీసుకొని ఇట్లా వెడల్పుగా చేసి వెడల్పుగా చేసి మధ్యలో చిన్న హోల్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే. కాల్చుకోవాలి. రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అంటే కొందరు మెత్తగా తినేవాళ్ళు తక్కువ కాల్చుకుంటారు. కరకరలాడాలంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. చేసేటప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఇట్లా చిన్న ఉండలుగా చేసుకొని ముద్దలుగా వేసుకొని అది వెడల్పు వేసి ఇలా ఇది ఒక పద్ధతి. అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం పల్చగా వస్తాయి ఇలా చేసుకుంటే. ఈ గారెలు రెడీ. ఇంకా కొందరైతే నాన్ వెజ్లో పెట్టుకొని తింటారు, కొందరు ఒట్టిగా తింటారు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు తింటారు. మొత్తానికైతే మక్క గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.